నెక్స్ట్ పాయింట్, వాళ్ళు మా వాళ్ళు కాదు అని నేను చెప్పిన మాటను పట్టుకుని, అంటే మా క్యాస్ట్ వాళ్ళు కాదు అని అర్థం వచ్చేలాగా చెప్పాడు అంటున్నాడు వీడు. అక్కడ మా వాళ్ళు కాదంటే మా శివశక్తి వాళ్ళు కాదని, మా క్యాస్ట్ వాళ్ళు కాదని కాదు. అంటే ఇంత చిన్న విషయం కూడా నీకు అర్థం కాలేదా? లేకపోతే అలవాట్లో పొరపాటుగా కావాలని వక్రీకరణ చేసావా? అర్థం కాకపోతే నువ్వు మరీ అమాయకుడు అని అర్థం, ఏదో వక్రీకరణ చేసావంటే నువ్వు దుర్మార్గుడు అని అర్థం. ఈ రెండింటిలో ఏదో ఒకటి నువ్వే తెలుసుకో. శివశక్తిలో దాదాపుగా అన్ని కులాలకి చెందిన వ్యక్తులు ఉన్నారని నేను అనుకుంటున్నాను. నాకు తెలియదు ఎవరి కులం ఏంటనేది, నేను అడగను, నేను చెప్పను. నా కులం ఏంటో నేను చెప్పను. కొన్ని వందల మందితో నేను కలిసి మాట్లాడాను. ఎవరి దగ్గరైనా సరే నా కులం చెప్పినట్లుగా లేదా వాళ్ళ కులం నేను అడిగినట్లుగా ఉంటే కనుక రుజువు చేయి. అందరూ హిందుత్వం అనే భావన మీదే, ఆ బేస్ మీదే ఏకమవ్వాలనేదే నా ఫిలాసఫీ. అది త్వరలో